ఇవాల్టి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు కరీంనగర్ నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి 2 టీచర్ ఎమ్మెల్సీ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. సో మనం ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ని కూడా వరుసగా ఇంటర్వ్యూ చేస్తున్నాం. టీచర్ ఎమ్మెల్సీలు 2 ఉన్నాయి. ఒక టీచర్ ఎమ్మెల్సీ నల్గొండ వరంగల్ ఖమ్మంకి సంబంధించి, ఇంకో టీచర్ ఎమ్మెల్సీ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ అండ్ కరీంనగర్కి సంబంధించి, అండ్ ఇంకొకటి 2 టీచర్ ఇంకోటి గ్రాడ్యుయేట్ పట్టభద్రులు ఓట్లేసేది. ఇది చాలా కీలకమైన ఎన్నిక. దాదాపు 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అండ్ మెదక్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నిక. అక్కడ జీవన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఈ ఎమ్మెల్సీ పదవిలో ఉండే, ఆయన పదవి కాలం పూర్తవడంతో అక్కడ ఎన్నిక వచ్చింది. ఇప్పటికే అన్ని పార్టీలు టికెట్లను ప్రకటించినాయి, వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇక కొన్ని టీచర్ సంఘాలు పోటీ చేస్తున్నారు. నా ముందు రండి సార్, దగ్గర రండి. అశోక్ కుమార్ ఎర్రగుంట కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఎస్ యూటీఎఫ్ తెలంగాణ యూటీఎఫ్ బలపరిచిన టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఎర్రగుంట గారిని గెలిపించుకుందాం. సో ఆయన మన ముందున్నారు. ఒకసారి మీకు నేను పరిచయం చేస్తున్నా సార్ని. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి ఉపాధ్యాయుల అధ్యాపకుల హక్కుల రక్షణ కోసం కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఎస్ యూటీఎఫ్ బలపరిచిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థి వై అశోక్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో పోటీ చేస్తున్నారు. అవును సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇది పైసల ఎలక్షన్గా మీరు చూడట్లేదా? మీరు ఇంత సామాన్యులు రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లో ఎట్లా గెలవాలి, గెలుస్తామన్న అంచనాతో మీరు బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు 25,000 మంది ఉన్నారా ఓటర్లు? 26,000 మంది. 26,000 మంది టీచర్లు ఈ సామాన్యుడికి ఓటేసి గెలిపిస్తారా? ఎస్, తప్పనిసరిగా గెలిపిస్తారు. ఓకే. ఎందుకు అనంటే కొంచెం టర్న్ అవ్వండి కెమెరాని. ఒక 2 పర్యాయాలుగా విద్యా వ్యాపారులు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉపాధ్యాయ సంఘాలను ప్రభావితం చేస్తూ డబ్బు ద్వారా మేము గెలుస్తామని చెప్పి గెలిచారు కూడా వాస్తవానికి. అయితే ఈ 2 పర్యాయాలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వంత ఎజెండా అంటే ఆస్తులు పెంచుకోవడం కావచ్చు, విద్యా వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కావచ్చు, ఈ పనే చేశారు తప్ప విద్యారంగ ప్రయోజనాల కోసం కానీ లేదా టీచర్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం కానీ ఏనాడు నిలబడలేదు. ఓకే. సో ఈ 2 అంశాలు నాకు కలిసి వచ్చేటువంటిది. నేను ఒక 36 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశాను. 36 సంవత్సరాల నుండి ఏపీటీఎఫ్లో ప్రాథమిక సభ్యుల నుండి మండల స్థాయి నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక 2 పర్యాయాలు 5 సంవత్సరాలు నేను అధ్యక్షుడిగా పనిచేసి మొన్ననే 2024లో రిటైర్ అయ్యాను. నాకున్నటువంటి బలాలు ఏమిటి అని అంటే, ఒకటి, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. కోదండరాం జేఏసీలో మెదక్ జిల్లా పశ్చిమ జేఏసీ చైర్మన్గా పనిచేశాను. ఓకే. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జేఏసీ కాలంలో కోదండరాం సార్తో కలిసి పోరాటాల్లో తిరగడం జరిగింది. అలాగే జేఏసీగా ఆయన జనసమితిగా ఏర్పడినటువంటి సమయంలో కంచెల్ల రఘు చైర్మన్గా ఉంటే నేను కో చైర్మన్గా ఉండి ప్రజా సమస్యలకు సంబంధించి అనేకమైనటువంటి రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. అందులో నా పాత్ర కూడా ఉంది. సో ఇట్లా నాకు విశాలమైనటువంటి పరిచయాలు. అదే కాకుండా తెలంగాణ విద్యావంతుల వేదికలో రాష్ట్ర స్థాయిలో నేను పనిచేసి ఉన్నా. అట్లాగే విద్యా ఉద్యమంలో చూసినప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రొఫెసర్ హరగోపాలు, లక్ష్మీనారాయణ వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటిది యూనివర్సిటీ స్థాయి వరకు వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే. సో ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు మీరు అన్నట్టు ఏంటంటే డబ్బున్న వాళ్ళే గెలుస్తారు అనేటువంటిది ఒక ఆలోచన ఉన్నప్పటికీ డబ్బున్న వాళ్ళు వాళ్ళ కోసం పనిచేసుకుంటాను కాబట్టి ఆ అనుభవం వచ్చేసింది. ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను కరీంనగర్ నియోజకవర్గంలో నిలబడుతున్నా కాబట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అప్పుడు ఆయన ధన ప్రవాహంతోనే వచ్చారు. ఇప్పుడు ఎవరున్నారు? కూర రఘోత్తమ్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తుండా? ఇప్పుడు చేస్తున్నాడు. నిన్ననే కొన్ని సంఘాలు కలిసి ఆయన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయనది ఏ సంఘం? ఆయనది ఒరిజినల్గా పిఆర్టీ సంఘం. పిఆర్టీ నుంచి వెళ్ళి వంగా మహేందర్ రెడ్డి అని ఇంకో అభ్యర్థిని, అసలు ఆయన టీచర్గా పనిచేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తాడు. ఆయన ఇప్పుడు 1 ఇయర్ క్రితము రాజీనామా చేసి మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే స్కూళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అంటే ధనమే
అంతా ధనంతోనే ప్రభావితం చేయాలనేటువంటి ఆలోచనతో తిరుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఆయనకి ఇయ్యలేదు కాబట్టి ఆ సంఘాన్ని మార్చేసి అవకాశవాదంతో ఇంకో సంఘంతో నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కూరరాగొత్తాను రెడ్డి అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి తత్వం అంటే పిఆర్టీకి ఉండేటువంటి తత్వాన్ని కాదని చెప్పేసి అక్కడ అవకాశం లేకపోతే వేరే దానిలోకి రావడం అనేటువంటిది అవకాశవాదం. అప్పుడు మరి ఆయన చేసిన పని ఏమిటి? నిజానికి 317 జీవో వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, దాన్ని సపోర్ట్ చేశారు, వాళ్ళ సంఘం కూడా సపోర్ట్ చేసింది. వేలాది మంది కుటుంబాలకు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు మేము అంటే ఆ రోజు నేను టీపీటీగా ఉండి యూఎస్పీసీగా మేము చలో అసెంబ్లీ అట్లాగా చలో సెక్రటరియట్ అనేటువంటి ప్రోగ్రాంలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆలోచింపజేలాగా చేశాం. అంటే ఇవన్నీ ఉపాధ్యాయులంతా కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు వాళ్ళ కోసమే నిలబడుతున్నారు తప్ప వాళ్ళు టీచర్ల కోసం కానీ వాళ్ళు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కానీ లేదా విద్యారంగ ప్రయోజనాల కోసం కానీ ఎక్కడా నిలబడ్డటువంటి దాఖలా లేదు. నాకున్నటువంటి ఆలోచన ప్రకారం నేను అందరికీ పరిచయిస్తుంది. ఏ సంఘంలో ఉన్నప్పటికీ నా పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇది నాకు కలిసి వచ్చేటువంటి విషయం. మీరు శాసన మండలిలో కూర్చుంటారన్న నమ్మకం, ధైర్యం ఉందా? తప్పనిసరిగా. అంటే ధన రాజకీయాలను ఓడిద్దాం, ఉద్యమ నాయకత్వాన్ని గెలిపించుకుందాం అని చెప్పేసి అన్ని చోట్ల ఇవాళ చర్చ జరుగుతుంది. ఎన్ని స్కూళ్ళు తిరిగినారు ఇప్పటి వరకు మీరు? మాకు సంబంధించి 2 సంఘాలు అన్ని మండలాల్లో తిరుగుతున్న రీసెంట్లీ ప్రకటించారు. నన్ను ప్రకటించడానికి కూడా ఒక కారణం ఉంది. నాకు నేనుగా ఎమ్మెల్సీ అవుదామని నిలబడదామని రాలేదు. అయితే ఈ 2 అభ్యర్థులను, ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారిని ప్రకటించారు ఒక సంఘము, రెండోది ఒక పార్టీ నేషనల్ పార్టీ ఏం చేసిందనంటే ఒక విద్యా వ్యాపారిని లేదా ధనస్వామిని ముందుకు పెట్టిన తర్వాత ఒక సంఘం, మా సంఘం ఏం చేసిందనంటే బాగా చర్చించి, మా దాంట్లో సీనియర్స్ కూడా బాగా చర్చించి ఇది సరి అయినటువంటి పద్ధతిలో పోవట్లేదు, ఒక ప్రత్యామ్నాయం అనేటువంటిది చూపించాలి మనం. ఒక ప్రత్యామ్నాయం చూపించకపోతే ఉన్న దాంట్లో ప్రత్యామ్నాయం వెతుక్కుంటారు, మంచిని వెతుక్కుంటారు. మనం నిజమైనటువంటి నాయకుడిని అట్లాగే ప్రజల కోసం నా నేపథ్యం ఏమిటి అని అంటే సమసమాజం అనేటువంటిది ముందు నాకు ఉన్నటువంటి ఆలోచన విధానం. అలాగే విద్యారంగం అనేటువంటిది విద్య అందరికీ సమానంగా అందించబడాలి అనేటువంటిది దాంట్లో భాగమే. సమసమాజాన్ని నిర్మించుకోవాలనేటువంటి భాగంలోనే విద్య అందరికీ సమానంగా అందించబడాలి. ఆ ఆశయంతో పనిచేస్తున్నటువంటి సంఘంలో నేను రాష్ట్ర స్థాయికి అధ్యక్షునిగా పనిచేశాను. సో ఇప్పుడు మీరు పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మీరు సొసైటీలో ఏదో ఒక పని చేసుకుంటూ మూమెంట్లో ఉన్నారు కదా, ఎమ్మెల్సీగా రావాలి, శాసన మండలిలో కూర్చోవాలని ఎందుకు అనిపించింది? అందుకనే మీతో అనేది అంటే నాకు నేనుగా రాలేదు, నేను పనిచేస్తున్నటువంటి సంఘం నన్ను ప్రపోజ్ చేసేసి ధన రాజకీయాలను మనం ఓడించకపోయినట్టయితే ఎప్పుడైనా విద్యారంగం ప్రజలకు దూరం అవుతుంది, ప్రభుత్వ విద్య అందకుండా పోతుంది, అసలు చర్చకే రావట్లేదు, ఎవరో ఒకరు చర్చిస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మనలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇందులోకి ఎంటర్ కావాలని చెప్పి సంఘం నన్ను ప్రపోజ్ చేసింది తప్ప నాకు నేనుగా ఎమ్మెల్సీగా అవుదామనే ఒక ఆకాంక్షతోని నేను రాలేదు. అందుకనే నేను ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు, నన్ను ఎవ్వరు కూడా అడగట్లేదు. మాకెందుకనంటే మండల కమిటీలు ఉంటాయి, అది టీఎస్యూటీఎఫ్ వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్నటువంటి సంఘం. మా ఆర్గనైజేషన్ కూడా బలోపేతంగా ఉన్నది, 25,000 మెంబర్షిప్తోని మా వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. మాకున్నటువంటి బలం ఏంటంటే అందరూ కూడా ఫీల్డ్ మీద పనిచేసేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. నాయకత్వాలు అంటే చొక్కాలు ఏదో రకరకాలైనటువంటి వేసుకొని కార్లలో తిరిగి టీచర్లకు దూరంగా ఉండి వాళ్ళని ఏదో పైరవీలు చేసి చేద్దామనేటువంటి సంఘం మాది కాదు. కార్యకర్తలు కూడా అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళే పెట్రోల్ పోసుకుంటారు, వాళ్ళే తిరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. అట్లా మౌత్ టు మౌత్ సోషల్ మీడియా అట్లాగే ప్రచారం జరుగుతున్నది. ఈసారి మా వాళ్ళు ఇచ్చినటువంటి కాయిన్ ధన రాజకీయాలను ఓడిద్దాం, ఉద్యమ నాయకత్వాన్ని గెలిపించుకుందాము, అది అశోక్ కుమార్ ఒక్కరే ఇప్పుడు ఉద్యమ నాయకుడు అని చెప్పి అంతటా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సో ఇప్పుడు ఈయన నర్సిరెడ్డి గారిది మీది ఒకటే సంఘమా? సంఘం కాదు, మీది టీఎస్ఎన్ ఉంది, లేదా యూటీఎఫ్? వాళ్ళది టీఎస్యూటీఎఫ్, మాది టీపీటీఎఫ్. గతంలో మాది. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. మా సంఘం నన్ను నిలబెట్టింది. అట్లాగే నాకు మిగతా సంఘాలు కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటి సంఘాలు మాత్రమే నాకు సపోర్ట్ చేస్తున్నాయి. పైపైన ఉండేటువంటి సంఘాలు
డబ్బులు తీసుకునేటువంటి సంఘాలు నాకు ఎవ్వరు కూడా ఇప్పటికి సపోర్ట్. ఎన్ని సంఘాలు ఉన్నాయి సార్ ఈ సంఘాలు మీవి? సంఘాలను చూసినప్పుడు సుమారు 50 సంఘాలు 50 ఉన్నాయా? 50 సంఘాలు ఉంటాయి. 50 సంఘాల్లో సుమారు 7-8 సంఘాలు కొంచెం టీచర్లలో ఉంటాయి. ఒక 5 సంఘాలు మాత్రం టీచర్లలో రెగ్యులర్గా గుర్తింపు ఉన్నటువంటి సంఘాలు ఉంటాయి. ప్రాతినిధ్యాలు చేయడము, అధికారుల దగ్గరికి వెళ్ళడము, ప్రభుత్వంతో డైలాగ్ చేయడం, ఇట్లాంటి కొన్ని సంఘాలు ఉంటాయి. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత చైతన్యం ఉన్నది, మళ్ళీ అంత చదువుకున్న వాళ్ళే, మళ్ళీ ఇక్కడ డబ్బులు వ్యవహారం బయటకు వస్తుంది, తాగుడు వస్తున్నది, ఇన్ని వస్తున్నాయి కదా. అవును, ప్రత్యామ్నాయం కనబడనంత కాలము తప్పనిసరిగా ఉన్న స్థితినే కొనసాగించే టీచర్లం కదా, ఈ స్థాయిలోకి ఎట్లా ఆ లైన్లోకి ఎట్లా పోతున్నామని సమాజంలో భాగమే. రాజకీయాలు వీళ్ళపైన కూడా ప్రభావితం చూపిస్తుంది. మేము అందుకనే ఇదేంటంటే దీనికి ప్రత్యామ్నాయం చూపించాలనే ఆలోచనతో పనిచేస్తున్న 2 సంఘాలు కూడా బలంగా నిర్ణయించుకొని నన్ను ముందు పెడుతున్నాయి. నేను వాళ్ళకి ప్రతినిధిని తప్ప నాకు నేనుగా ఎమ్మెల్సీ కావాలని వచ్చినటువంటి వ్యక్తిని కాదు. సో మీరు ఒక ఇంటలెక్చువల్గా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే శాసనసభ కానీ శాసన మండలి జరుగుతున్నాయి. శాసనసభకున్నంత ఇంపార్టెన్స్ని శాసన మండలి బేసిక్గా ఇవ్వరు. ఏదో సమావేశాలు జరుగుతున్నాయి, ప్రజలు కూడా ఓపెన్ చేసి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఓకే, మేము వ్యూవర్షిప్ చూసినా శాసనసభని ఎక్కువ చూస్తారు. ఇది ఒక జరుగుతుంటుంది ప్లెయిన్గా. అయితే మీరు ఇప్పుడు ఇందులో కూర్చొని ఏం సాధించగలుగుతారు? ఓకే, ఇప్పుడు శాసనసభ మాత్రమే చట్టాలు చేస్తుంది అనేటువంటిది జనానికి తెలిసినటువంటిది. కానీ ఇంటలెక్చువల్స్ అందులో ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు పంపించారు అంటే, మా ప్రతినిధులుగా వీళ్ళు ఉండాలని విద్యారంగానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులతోని ఎంపిక చేయబడ్డ వాళ్ళు సమాజం కోసం ఆలోచిస్తారు. అన్ని సమస్యల మీద ఒక అవగాహన ఉంటుంది. అట్లా అవగాహన కలిగిన వాళ్ళను పెద్దల సభకు పంపించినట్టయితే సరి అయినటువంటి చెకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అట్లాంటి వాళ్ళని పంపించాలని మనకు చట్టంలో ఉన్నటువంటిది. సో దాని ప్రకారం ఎంపిక చేస్తున్నారు. సరే వ్యూయర్స్ ఉంటారా లేదా అనేటువంటిది కాదు, ఆ నిర్ణయాత్మకంలో ఇంటలెక్చువల్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తాయి అనేటువంటి ఆలోచన. ఇప్పుడు అది గాడి తప్పిపోయింది. పెట్టుబడిదారులు వస్తున్నారు. ఈ పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారంటే, అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో వాళ్ళకు విలువ లేకుండా పోతుంది. ఎందుకనంటే ఒక నిజాయితీ లేదు. వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు పనులు తీసుకొచ్చుకుంటారు, పైరవీలు చేస్తున్నారు. అంతే తప్పిస్తే విద్యారంగంలో ఉండేటువంటి సమస్యలను అడ్రస్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు టీచర్లంతా కూడా రియలైజ్ అవుతున్నారు, అరే మనం ఇప్పటిదాకా ఆలోచించింది వేరు, పెద్ద సంఘాలని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాయి. కానీ పెద్ద సంఘాలకు ఉన్నటువంటి నేచర్ ఏదైతే ఉన్నదో గతంలో ఉన్న నేచర్ని కోల్పోయింది. పైరవీకారితత్వం వచ్చింది. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పనులు చేసి పెట్టాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో డబ్బు ఉన్న వాళ్ళని ముందు పెట్టడం వల్ల వాళ్ళకి కనీసం విద్యారంగం మీద అవగాహన ఉండట్లేదు, సమస్యల మీద అవగాహన ఉండలేదు. అసలు విద్య అందరికీ అందాలి అనేటువంటి నేచర్ లేని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పేదవాళ్ళందరికీ విద్య అందట్లేదు కదా, సమానంగా అందట్లేదు కదా. పాఠశాలలన్నీ వేర్వేరు మేనేజ్మెంట్ల కింద ఉన్నాయి కదా. మరి చాలామంది పేద పిల్లలకు విద్య అందకపోయినట్టయితే రేపటి సమాజము సమాజంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇది మాలో ఆలోచన కల్పిస్తున్నటువంటిది. ఎట్టి పరిస్థితులలో చట్టసభలలో ఇట్లాంటి వ్యక్తులు ఉండాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించి నన్ను బరిలో నిలబెట్టారు. సో రెస్పాన్స్ ఎట్లున్నది? టీచర్లు ఏమంటున్నారు మీతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళు అన్నది ఏంటి అనంటే, సార్ మాకు అసలు ఎవరు మా ఆలోచనకు అనుగుణ్యంగా ఇప్పటిదాకా ఎవరు రాలేదు, మీరు చాలా లేట్గా నిర్ణయం తీసుకున్నారు, ఒక కొద్దిగా ముందు తీసుకున్నట్టయితే బాగుండా అనేటువంటి ఆలోచన ముందు కొంత చెప్పారు. అయినప్పటికీ సోషల్ మీడియా మీలాంటి ఇప్పుడు ఇవాళ నన్ను ప్రపంచానికంతా పరిచయం చేస్తున్నటువంటి రఘు తెలుగు వెలుగు మీడియాకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే చాలామందికి రీచ్ అయ్యేటువంటి అవకాశము దీని ద్వారా నాకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మా వాళ్ళంతా కూడా పర్సన్ టు పర్సన్ మాట్లాడుతున్నారు. అట్లాగే స్కూళ్ళకు డోర్ టు డోర్, నేను నిన్నగా ప్రత్యక్షంగా కరీంనగర్లో డోర్ టు డోర్ క్యాన్వాస్కి కూడా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలామంది అనేది ఏంటంటే, మా సంఘం వేరు కావచ్చు కానీ మీ ఆలోచన విధానం మాకు నచ్చిందంటే, నేను మీతో కలవలేదు కదా ఎప్పుడన్నా. లేదు సార్, మీరు అధ్యక్షునిగా ఉన్నప్పుడు చేసిన ప్రాతినిధ్యాలు మాట్లాడినటువంటిది మొదటిసారి నేను ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటువంటి అవకాశం ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో యూఎస్పీసీ పక్షాన నేనే మాట్లాడడానికి అవకాశం వచ్చింది ప్రతినిధిగా. అప్పుడు నేను ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాలకు సంబంధించి ఎక్కువ సమస్యలను ప్రొజెక్ట్ చేస్తే చాలా ఆశ్చర్యంగా ముఖ్యమంత్రి గారు చూశారు. కరెంటుకు సంబంధించి అంటే విద్యుత్ అన్ని మేనేజ్మెంట్లో ఉన్న
పాఠశాలలకు ఇవ్వట్లేదని చెప్పి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చెప్పిండు, ఉచిత విద్యుత్ అన్నిటికీ లేకపోవడం కొన్నిటికీ ఉండడం ఏంది, నేను తప్పనిసరిగా నిర్ణయం చేస్తున్నానని చెప్పి అక్కడే ప్రకటించింది. ఓకే. సో ఇట్లాంటివి అట్లాగే పాఠశాలలకు స్వీపర్స్ లేనటువంటిది, ఇట్లాంటి దాన్ని కూడా అక్కడే నిర్ణయం చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మా కోణం అంతా కూడా అందరికీ విద్య, సమానమైన విద్య ఈక్వల్గా అందించబడాలనేటువంటిది ఒక ఆకాంక్షతో ఉంది. కాబట్టి మాకు సొంత ఎజెండా ఉండదు. ఓకే. నాకంటూ సొంత ఎజెండా లేదు. టీచర్ల యొక్క సంక్షేమము, విద్యారంగం యొక్క అభివృద్ధి అందరికీ సమానంగా అందడం అనేటువంటిది, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. బిజినెస్లు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు సొంత బిజినెస్ కాదు, నేను ఉపాధ్యాయుడిగా ఉంటూనే సెలవు మీద పనిచేసిన నేను చాలా కాలం. ఓకే. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా కాలము ప్రాతినిధ్యాల కోసము తిరగాలి అని అంటే సెలవు పెట్టకుండా వచ్చేటువంటి అవకాశం ఉండదు. నేను జీతం నష్టంతో పనిచేసిన వాడినే తప్ప నాకు వ్యాపారాలంటూ ఏమీ లేవు. నా కుటుంబాల్లో కూడా వ్యాపారస్తులు ఎవరు లేరు. నాకు ఆసక్తులు లేవు. మీరు ఎక్కడ ఉంటారు? నేను పుట్టింది ఆకనూరు అని, ఇప్పుడు సిద్దిపేట జిల్లా. ఓకే. నేను ప్రజెంట్ ఉద్యమ అవసరాల కోసం నేను సంగారెడ్డి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాను. ఓకే. ఇప్పుడు నివాసం మాత్రం సంగారెడ్డి. మెదక్, ఉమ్మడి మెదక్. అక్కడే నేను జేఏసీ చైర్మన్గా కూడా చేశాను తెలంగాణ ఉద్యమ కాలం. ఇప్పుడు ఎంతమంది, ఏ జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మొత్తం 26,000ల్లో 8,000 కరీంనగర్లో ఉంది, ఒక 7,000 ఆదిలాబాద్ ఉంటుంది, 6,000 ఏమో మెదక్ అండ్ నిజామాబాద్లో ఉంటుంది. సో మీరు అన్ని జిల్లాలు టార్గెట్ చేసిరా, లేకపోతే ఎక్కువగా ఈ జిల్లా మీద ఫోకస్ చేస్తున్నా ఏమైనా ఉందా? నేను బాగా పనిచేసినటువంటిది ఉమ్మడి మెదక్ జిల్లా. నేను పుట్టింది సిద్దిపేట జిల్లా కాబట్టి బాగా పరిచయాలు ఉన్నాయి. అది మా సంఘం కూడా బలంగా ఉంది. అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా కూడా బలంగా ఉంది. అక్కడ టార్గెట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా పరిచయం చాలా ఉంది, నా పని విధానం కూడా అందరికీ తెలిసినటువంటిది. కనుక అక్కడ నేను ఉండకుండా మిగతా జిల్లాల్లో టార్గెట్ చేస్తూ నేను తిరుగుతున్నా. మా టీమ్స్ అన్నీ కూడా అన్ని జిల్లాల్లో ఈక్వల్గా అన్ని మండలాల్లో కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కెమెరాను చూసి 26,000 మంది మీ ముందే ఉన్నారని వాళ్ళకి ఎట్లా మీరు రిక్వెస్ట్ చేసుకుంటారో ఒకసారి చేసుకోండి, ఆ 26,000 మంది టీచర్లకి, ఓటర్లకి. ఓకే. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికి కూడా అశోక్ కుమార్గా టీపీటీఎఫ్ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా, అలాగే టీఎస్యూటీఎఫ్ ఇతర సంఘాలు అన్ని బడుగు బలహీన వర్గాలు సపోర్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మొత్తం ఉపాధ్యాయ లోకానికి నా విజ్ఞప్తి. విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయడానికి ధన ప్రవాహం అనేటువంటిదితో ముందుకొస్తున్నటువంటి అభ్యర్థులు సరి అయినటువంటిది కాదు. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. డబ్బే లక్ష్యంగా వచ్చేటువంటి వాళ్ళు డబ్బును మళ్ళీ ఎక్కువ చేసుకోవడానికి ఆలోచించి వాళ్ళ గెలిచిన తర్వాత వాళ్ళ కోసమే అధికారాన్ని ఉపయోగిస్తారు. నేను మాత్రం అట్లాంటి అధికారం నాకు తప్పనిసరిగా ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నా. అయితే అధికారాన్ని మాత్రము తప్పనిసరిగా విద్యారంగ అభివృద్ధి, అందరికీ సమానమైన విద్య, నాణ్యమైన విద్య, అట్లాగే శాస్త్రీయమైనటువంటి విద్య కావాలంటే ఒక ఆకాంక్షతో నేను పనిచేస్తున్నా. ఆ మేరకు తప్పనిసరిగా మీ అందరికీ నేను పరిచయస్తుడుగా నా పని విధానం కూడా తెలుసు. నేను ఉపాధ్యాయ సంఘాలకు అతీతంగా పనిచేశాను గతంలో. అట్లాగే అధ్యాపకుల సమస్యలను కూడా అడ్రస్ చేయడానికి అనేక వేదికల మీద మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను జేఏసీలో కూడా పనిచేసి ప్రస్తుతం కూడా జేఏసీ కో చైర్మన్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక నాకు విద్యావంతుల వేదిక లాంటి సామాజిక ఉద్యమాలు నేర్పినటువంటి వేదికలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఒక అవగాహన కలిగినటువంటి, నాకు విద్యారంగంలో ఉండేటువంటి సమస్యల పట్ల లోతుపాతులన్నీ తెలిసినటువంటి వ్యక్తిని. కనుక ఇవాళ ఉన్నటువంటి ఒక మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి చూసినప్పుడు ఈహెచ్ఎస్ సరిగ్గా పనిచేయట్లేదు. దానికి సంబంధించి అనేక మంది ఉపాధ్యాయులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించట్లేదు. దానికి సంబంధించినటువంటి సరి అయినటువంటి ప్రాతినిధ్యం చట్టసభలలో చేసి దాన్ని పరిష్కరించడానికి నాకు ఒక ప్రణాళిక కూడా అట్లా ఉంది. ఓకే. అట్లాగే విద్యారంగంలో అత్యంత ఇబ్బందికరంగా
పనిచేస్తున్నటువంటి వాళ్ళు కేజీబీవీ టీచర్లు, వాళ్ళ కనీసమైనటువంటి వేతనం కూడా లేదు. అట్లాగా మొన్ననే వాళ్ళు ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులంతా కూడా పోరాటం చేసి ఉన్నారు. వాళ్ళ కనీస వేతనం ఇప్పించాల్సినటువంటి బాధ్యత విద్యారంగంలో ఉన్న అందరికీ ఉన్నది, ఓకే, ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నది. యా, అట్లాగే మోడల్ స్కూల్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఉన్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరినీ ఒకే మేనేజ్మెంట్ కింద. సో ఇప్పుడు మీరు పార్టీల మద్దతు అడిగే ప్రయత్నం ఏం చేయలేదా? అందరినీ మద్దతు అడుగుతున్నాం సార్. ఓకే, అందరు కూడా, నేను అందరికీ తెలిసిన వాడినిగా, నా నేచర్ అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఇప్పటికీ రిజెక్ట్ అయితే చేయలేదు. ఓకే, అందరు కూడా ఆలోచిస్తున్నారు, తప్పనిసరిగా ఏదో ఒక రకంగా సహకారాన్ని అందించేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇట్లాంటి సామాన్యులను ఎందుకన్నా అంటే ఇప్పుడు మిగతా అభ్యర్థులతో కంపేర్ చేసినప్పుడు డబ్బుల విషయంలో లేకపోతే ఈ డబ్బుల రాజకీయం చేయడంలో గొప్ప వ్యక్తులే కదా ఇట్లాంటి వాళ్ళు. 100% శాసన మండలిలో ఇంటలెక్చువల్సే ఉండాలి, మేధావులే ఉండాలి, ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళని. ఈ డిబేట్ కంటిన్యూ కావాలని చెప్పి ప్రతి ఒక్క అభ్యర్థిని నేనే రమ్మని ఆహ్వానిస్తున్నా. సో వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నారు. అశోక్ కుమార్ గారికి సో ఈ డిబేట్ ద్వారా ఇంకా చాలామందికి తెలవడానికి, అందరికీ తెలుసు, ఇంకా తెలవడానికి అవకాశం ఏర్పడ్డది. ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో అందరినీ మన తొలివేలుగా ఆహ్వానిస్తున్నది. రండి, డిస్కస్ చేయండి. ఈ సమాజంలో ఒక మార్పు కోసం మనమంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. థ్యాంక్ యూ.